గురువుగారు, రామనామం తారక మంత్రం అని మొదటిసారిగా ఎవరికి బోధించారు? ఛాయరాయ స్వామి వారి అపురూపమైనటువంటి కృతి జ్ఞాపకం తెచ్చుకుందాం. ముందుగా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. ఈ స్మరణతో ఒక్కసారి మనం పురాణాలలోనికి ఆలోచన చేస్తున్నట్లయితే అధ్యాత్మ రామాయణం బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటిది. ఈ అధ్యాత్మ రామాయణంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి అనేక విషయాలను బోధిస్తూ ప్రారంభంలోనే రామనామ స్మరణ చేసి భవిష్యత్ కాలంలో మహాయుగంలో త్రేతాయుగ సంబంధ చరిత్రలో నేనే రామచంద్రమూర్తిగా అవతరించబోతున్నాను అంటూ ఇల్లాలైన పార్వతీదేవికి ప్రబోధం చేస్తూ తారక మంత్రం ఇది, తరింపజేసేటటువంటి మంత్రం ఇది, శ్రీరామ అని ఎవరైతే అంటారో అన్నవారికి సమస్త దోషాలు తొలగిపోతాయి అంటూ సాక్షాత్తు పరమేశ్వరుడే తొలిసారిగా పార్వతీదేవికి బోధించినట్లుగా మనకు పురాణ ప్రపంచం ఇలా వివరిస్తుంది. సమస్త దోషాలను తొలగించుకోవాలి అంటే కలియుగంలో సులభమైన మార్గం శ్రీరామ 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 అనుకుంటూ ఉండడం. శ్రీరామ రామ రామేతి అన్న శ్లోకం జగత్ప్రసిద్ధం కదా. యారా లావా అనే వర్గంలో రకారం రెండవది, పాపా పాపాలో మకారం ఐదవది, 2 × 5 10, రామ అంటే 10 సంఖ్యలో, రామరామ అంటే 10 × 10 100 సంఖ్యతో, రామ 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 అని మూడవసారి కూడా అంటే 10 × 10 × 10 1000 సార్లు రామనామాన్ని జపం చేసిన పుణ్యఫలం మనకు లభిస్తుంది అనే సూక్ష్మ మార్గంలో కూడా సనాతన ధర్మం రామనామ ప్రాశస్త్యాన్ని ఇలా వివరించింది. కనుక మనమంతా కూడా సమస్త పాపాలు తొలగించుకోవాలి అంటే రామనామం స్మరించాలి అంటుంది సనాతన ధర్మం. రామనామం ఇటువంటిది. తొలిగా బోధించినటువంటి వాడు దేవదేవుడు మహదేవుడు, విన్నవారు సాక్షాత్తు పార్వతీదేవి. ఇది కథ.